అటువంటి శని వచ్చినప్పుడు చాలా మంది భయపడుతుంటారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఈ విషయంలో భయపడి 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 చాలా బాధపడిపోతుంటారు. నథింగ్ డూయింగ్ ఇట్. ఎప్పుడు అట్లా భయపడాల్సిన అవసరం లేదు. శని వచ్చాడు అంటే, శనీశ్వరుడు వచ్చాడంటే మన జీవితంలో మనకు మంచి రోజులు వచ్చినట్టే. అదేంటండి అందరూ చెప్పే విధంగా కాకుండా మీరు ఉల్టా చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటారేమో. శని మన జీవితంలో ప్లస్తో కూడిన మైనస్తో కూడిన ప్లస్ ఇస్తాడు. ఇదేంటి మళ్ళా లాజిక్ అనుకోవద్దు. శనీశ్వరుడు వచ్చాడు అంటేనే మనకి మన జీవితంలో ఒక మంచితో కూడినటువంటి కష్టం. మంచితో కష్టం ఏముంటుందండి అని మీరు అనుకోవచ్చు కదా. అంటే ఒక వివాహం కాని వ్యక్తికి వివాహం అవుతుందండి. ఖచ్చితంగా మీరు చూసుకోండి కావాలంటే. ఆ 7.5 సంవత్సరాల లోపల వివాహం అయిపోతుంది. సందేహమే. అంటే వివాహం వయసు వచ్చుంటే, వాళ్ళు వివాహం వయసు వచ్చి ఉండి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహం అయిపోతుంది. అదే వివాహం అయినటువంటి వారికి ఎంతో కాలంగా ఎదురు చూసిన సంతానం కలుగుతుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోలేదనుకోండి, వాళ్ళు ఇల్లు కట్టుకునే వయసు ఆలోచన వచ్చి ఉండాలి. ఇవన్నీ చిన్నపిల్లలకి ఇవన్నీ జరుగుతాయంటే జరగవు కదా. కాబట్టి ఇవి ఏదైతే ఇల్లు కట్టుకునే వయసు వచ్చిండి వాళ్ళు ఆలోచిస్తుంటే ఇల్లు ఖచ్చితంగా ఆ లోను వస్తుంది. వీళ్ళు అడగంగా లోన్ వస్తుంది, కట్టేస్తారు. సరే, ఇది అయిపోయింది. ఉద్యోగం లేదనుకుందాం, ఉద్యోగం వస్తుంది. అందులో సందేహమే అక్కర్లేదు మీకు. లేదు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రమోషన్ వస్తుంది. మరి ఇవన్నీ జరుగుతాయి కదండి. దీంట్లో కష్టం ఏంటి, నష్టం ఏంటి అని మీ ప్రశ్న. ఒక బ్రహ్మచారిగా ఉండేటప్పుడు, ఒక గృహస్థుగా మారినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫ్రీడమ్ కోల్పోతాం, అటు స్త్రీ అయినా ఇటు పురుషుడైనా. అలాగే బాధ్యతలు పెరుగుతాయి. ఏ విషయం ముందుకెళ్లాలన్నా ఇద్దరు భార్యాభర్తలు అనుసంధానం చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే లైఫ్ లాంగ్ ఒక బాండెడ్ లైఫ్ ఏర్పడుతుంది.